in the potentiometer, when the cell in the secondary circuit is shunted with 4 ohm resistance, the balance is obtained at the length 120 centimeter of wire. Now, when the same cell is shunted with 12 ohm resistance, the balance is shifted to a length of 180 centimeter. The internal resistance of cell is dash ohm. అసలు జేఈ మెయిన్స్లో పొటెన్షియోమీటర్ అనేది సిలబస్లో ఉంది అని వీళ్ళు అసలు చెప్పలా. మరి క్వశ్చన్ ఎందుకు ఇచ్చారో తెలియదు, కానీ మనం బోర్డ్ ఎగ్జామినేషన్కే నేర్చేసుకుంటాం కాబట్టి ఇది బేసిక్ ఫార్ములా మీద ఉన్న క్వశ్చనే కాబట్టి దీన్ని అయితే డిస్కస్ చేసేయచ్చు. కానీ వాళ్ళు ఎందుకు ఇచ్చారనేటటువంటిది క్వశ్చన్ మార్క్. ఇంటర్నల్ రెసిస్టెన్స్కి మనకు బాగా గుర్తుంటుంది, R ఈజ్ ఈక్వల్ టు L1 మైనస్ L2 ఇంటూ R బై L2. ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్కి మనం రాసేటటువంటి ఫార్ములా. ఇక్కడ 2 కేసుల గురించి చెప్పారు వాళ్ళు. 2 కేసెస్లో కూడా L2 వాల్యూస్ ఇచ్చారు అండ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ ఇచ్చారు. L1 వాల్యూ ఇవ్వాల అండ్ సేమ్ సెల్లే యూజ్ చేసామన్నారు కాబట్టి ఇంటర్నల్ రెసిస్టెన్స్ 2 కేసెస్లో సేమే. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్కి మనం రాసేటటువంటి ఫార్ములానే ఎగ్జిక్యూట్ చేద్దాం. కేస్ 1కి కేస్ 2కి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే L1 కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో R ఈజ్ ఈక్వల్ టు L1 తెలియదు మనకు కేస్ 1లో, బట్ L2 తెలుసు కదా, అక్కడ ఎంత 120 ఉంది. అండ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వచ్చి 4 బై 120. ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్కి మనం ఇదే ఫార్ములాని యూజ్ చేసి రాస్తున్నాం. ఇది కేస్ 1కి సంబంధించింది. కేస్ 2 కూడా అదే సేమ్ ఆర్ ఈక్వల్ చేయడమే. ఈజ్ ఈక్వల్ టు L1 మైనస్ 180 ఇంటూ ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చేసి 12 ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వాళ్ళు ఇచ్చిండేది, అండ్ ఇక్కడ కింద L2 వచ్చేసి 180. సో ఇక్కడి నుంచి మనం L1 తెచ్చేసుకోవచ్చు. 4 3s, ఇది కూడా 0 0, 6 3s 6 2s, ఈ 3 కూడా కొట్టేయండి. ఇంకేముంటుంది ఇక్కడ, ఈ 2ని ఇటు తీసుకెళ్ళిపోతే ఇక్కడ L1 మైనస్ 120 ఉంది, ఇక్కడ 2 ఇటు తీసుకెళ్ళాం కాబట్టి 2L1 మైనస్ 2 ఇంటూ 180 అంటే 360. ఈ మైనస్ 360 ఇటు పంపించండి, L1 ఇటు పంపించండి. L1 ఇటు వెళ్ళింది అనుకోండి, 2L1 మైనస్ L1 ఇంకా L1 ఉంటుంది. ఈ మైనస్ 360 ఇటు వస్తే ప్లస్ 360 అయిపోతుంది కాబట్టి 360 మైనస్ 120 అంటే ఎంత 240 సెంటీమీటర్స్ వచ్చింది మనకు L1 వాల్యూ. ఈ L1ని తీసుకెళ్ళి ఇక్కడైనా సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడైనా సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు L1 240 కాబట్టి ఈ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ 240 అంటే మనకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ కదా వాళ్ళు అడిగింది, మనం R కనుక్కోవాలి కాబట్టి ఈ 240ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. 240 మైనస్ 120 అంటే ఎంత 120. కింద ఎలాగో 120 ఉండింది, 120 క్యాన్సిల్ అయిపోతే ఇంకా 4ఏ కదా మిగిలేది. అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ 4. అంటే ఏ ఆప్షన్లో ఉంది ఇక్కడ, సెకండ్ ఆప్షన్లో ఉంది. దీన్ని మనం పిక్ చేయొచ్చు.